తదుపరి రాశి వృషభ రాశి అండి. ఈ వృషభ రాశి వారికి మరి కృత్తిక 2-3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1-2 పాదము వెరసి ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, శుభవార్తలు వింటారు, కుటుంబ సౌఖ్యం కలుగును, మానసిక ఆందోళన ఉంటుంది, తలచిన కార్యములు నెరవేరుతాయి. మరి స్వల్ప అనారోగ్యము, బంధుమిత్రులతో విభేదాలు, అవరోధాలు కలుగుతాయి, మానసిక ఆందోళనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి పనుల్లో పురోగతి కలిగే అవకాశాలు ఉన్నాయి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అంతా కూడా శుభంగానే ఉంటుంది, సకలము విజయం కలుగుతుంది. ఈ రాశి వారికి దైవబలం ఎక్కువగా ఉంది. దైవబలం, గ్రహబలం కొంత తక్కువగా ఉన్నా కానీ మరి దైవబలం ఎక్కువగా ఉండటం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుండును. మరి సాంసారిక జీవితం ఆనందంగా గడుగుతుంది, స్థిరాస్తి వృద్ధి చేస్తారు, తలచిన కార్యములు నెరవేరుతాయి, గృహ నిర్మాణాలు, వివాహాది శుభకార్యములు, స్థిరాస్తి అభివృద్ధి చేయుట, తలచిన పనులు అత్యంత వేగవంతంగా పూర్తవుతాయి, గృహంలో మరి మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మరి మిత్రులతో మరి తగాదాలు పడే అవకాశాలు ఉన్నాయి, భూగృహ వాహన వస్తు లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. భార్య ప్రమేయం వల్ల వారికి కొంత ధనలాభం కలిగే అవకాశం ఉన్నాయి, భూగృహ వాహన లాభం కలుగుతుంది. అన్ని విధాల ఈ సంవత్సరం వీరికి యోగ్యకాలంగా ఉన్నది. ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా దిష్టి దోషము, నరఘోషం ఎక్కువగా ఉంది. వీరి పట్ల ఎక్కువగా దిష్టి దోష, నరఘోషాలు ఉండడం వల్ల వారు మరి కొంత సమయం గడుపుతూ ఉంటారు, ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ఈ నరఘోష అడ్డుగా ఉంటుంది. కాబట్టి వీరు ప్రతిరోజు కూడా మరి ఆ యొక్క దుర్గామాత దగ్గర ఉన్నటువంటి దుర్గా దేవాలయానికి వెళ్ళేసి అక్కడ ఒక నిమ్మకాయను కనుక మన దగ్గర ఉంచుకుంటే ఆ దిష్టి దోషాలన్నీ కూడా నశించిపోతాయి. ఈ రాశివారు మరి 4 ముఖములు కలిగిన రుద్రాక్షను ధరిస్తే అంతా శుభంగా ఉంటుంది. అలాగే వీరు అన్నిటా విజయం కలుగుతుంది, వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశం ఉన్నాయి. ఈ సంవత్సరం వాళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్లుండును. వారు ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఉన్నాయి, విజయాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏ కార్యం నెరవేర్చినా కానీ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థితి కలుగుతుంది. విద్యార్థులకి ప్రథమ ఉత్తీర్ణత కలిగినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మరి రాజకీయ రంగాల్లో కానీ ఏ రంగాల్లో కూడాను వీరికి విజయం కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మరి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, వారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు ఏర్పడతాయి. మరి అన్నిటా వీరంతా కూడా శుభంగా ఉంటుంది. వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల వజ్రం ధరిస్తే శుభంగా ఉంటుంది. కృత్తిక వారు కెంపును ధరించాలి, మరి రోహిణి వారు ముత్యాన్ని ధరించాలి, మృగశిర వారు మరి పగడమును ధరిస్తే వారికి అంతా కూడా శుభంగా ఉంటుంది. వీరు చదవాల్సిన మంత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవాయ నమో నమః అనే మంత్రాన్ని కనుక జపం చేసుకుంటే వారంతా కూడా శుభంగా సంతోషంగా ఈ సంవత్సరం గడపడానికి ఆస్కారం ఉంటుంది.